అల్లూరి సీతారామరాజు అంటే ఒక వ్యక్తి కాదని పోరాట స్ఫూర్తి అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. అనకాపల్లి జిల్లా గోలుగొండ మండలం కృష్ణదేవిపేటలోని అల్లూరి స్మారక మందిరంలో అల్లూరి సీతారామరాజు, గంటం దొర సమాధుల వద్ద ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణతో కలిసి పుష్పగుచ్చాలను ఉంచి నివాళులు అర్పించారు. స్వాతంత్ర పోరాట చరిత్రలో అల్లూరి పేరు సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన ఘనత సాధించారని అయ్యన్న పేర్కొన్నారు. స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని భావితరాలకు చేరేలా రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశాలలో వారి చరిత్రను చేర్చి స్మారక చిహ్నాలు ఏర్పాటు చేయడం భావితరాలకు స్ఫూర్తిదాయకమని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఎవరో గిరిజనులు నష్టపోతుంటే వెస్ట్ వచ్చి వారి కోసం పోరాటం చేసి ప్రాణాలు ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అంత త్యాగం చేసేవాడు ఈ రోజులో పడుతుందండి. అటువంటి మహానుభావాన్ని మనం గుర్తు చేసుకొని రాబోయే వారికి స్ఫూర్తినివ్వాలి. లండన్ లో అరకు కాఫీ తిరుగుతుంది, కేడీపేటలో అరకు కాఫీ లేదు. వాచ్మ్యాన్ గురించి చెప్పానమ్మా, కంపల్సరీగా ఉండాలి, క్లీనింగ్ ఉండాలి కదా. హైదరాబాద్ నుంచి బాంబే నుంచి కూడా వచ్చారు. మన లంబసింగ్ వచ్చి 2 రోజులు ఉంటున్నారు. ఆ 1,50,000 మంది కూడా లంబసింగ్ వచ్చి కేడీపేట రావాలా. 1,50,000 మంది కేడీపేట వచ్చి టూరిజం జరిగితే ఈ ఊరిలో వ్యాపారం ఎంత తింటే సీతారామరాజు గారిని ఒక భగవంతుడిగా చూసేవాడు. ఆయన వైద్యం చేసేవాడు, జ్యోతిషం చెప్పేవాడు. ఆయన పలానా పోలీస్ స్టేషన్ పలానా రోజున 8 గంటలకి నేను అటాక్ ఇస్తాను ముందు చెప్పడం ఉంది. గొరిల్లా ఫైట్ అయితే దొంగదాడు కొట్టం. ఈయన ముందే చెప్పి పలానా టైంకి పోలీస్ స్టేషన్ కొల్లగొడతాం, దమ్ముంటే కాసుకుంటామని చెప్పినటువంటి ఏకైక మనగాడు భారతదేశ చరిత్రలో ఉన్నారంటే అది అల్లూరి సీతారామరాజు మాత్రమే.